ఈరోజు మాక్సిమం సబ్ అరే ప్రాబ్లం చూద్దాం. గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్, ఫైండ్ సబ్ అరే విత్ ద లార్జెస్ట్ సమ్ అండ్ రిటర్న్ ఇట్స్ సమ్ అంటాడు. అయితే ఇక్కడ మనకి నంబర్స్ ఇచ్చిండు, ఇంకా అవుట్పుట్ 6 వచ్చింది. సో ఈడ చూసుకుంటే మాక్సిమం సబ్ అరే అన్నది ఇది అయిందనమాట. సో దీనికి మనకు ఇది లార్జెస్ట్ సమ్ వచ్చింది. అయితే ఇది ఎట్లయిందో అంటే ఒకసారి కాపీ చేస్తే దీన్ని హ్మ్. హా, ఇక్కడ అయితే 2 ఉంది ఫస్ట్, -2 ఉంది, దాని తర్వాత 1 ఉంది, దాని తర్వాత 3 4 -1 2 1 -5 4. ఓకే. అయితే మనకు తెలుసు ఒకసారి మైనస్లోకి వెళ్ళిందంటే ఇది నార్మల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఎట్లా చేస్తామంటే మనం ఫస్ట్ ఒక్క ఎలిమెంట్ తీసుకొని సమ్ చేసుకుంటాం అన్నమాట. ఒక్క ఎలిమెంట్ అంటే ఫస్ట్ లూప్ వచ్చేసి ఫర్ ఐ ఇన్ 0 to n అంటే 0 నుంచి ఈడ n -1 దాకా ఉంటుంది. తర్వాత ఈడ లూప్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇంకొక లూప్ చేస్తావు, 7 దాకా ఎండ్ అవుతుందో 8 దాకా లూప్ చేస్తావు. సో ఆ లూప్ వచ్చేసి ఫర్ జే వచ్చేసి ఎన్, ఇక్కడ ఐ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఐ నుంచి అంటే ఈడ నుంచి ఇది ఒక్కటే ఉంటది, లేకపోతే ఈ రెండు ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. సో ఈడి దాకా లూప్ చేస్తావు. సో ఫర్ ఐ ఇన్ ఫర్ జే ఇన్ ఐ టు ఎన్ అని పెడతావు. దాని తర్వాత ఇంకో లూప్ చేస్తావు, ఫర్ ఐ టు జే చేస్తావు అనమాట. ఐ టు జే వెళ్ళి ఐ టు జే అన్ని ఎలిమెంట్స్ ని సమ్ చేసుకుంటావు. సో సమ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ వాల్యూ మ్యాక్సిమం ఉంటుందో ఆ మ్యాక్సిమం ని లాస్ట్ కి రిటర్న్ చేస్తాం అనమాట, మ్యాక్సిమం వచ్చేసి. అయితే దీనికి ఆల్మోస్ట్ మనకి 3 లూప్స్ ఉన్నాయి. ఒక లూప్ కింద ఒక లూప్, ఒక లూప్ కింద ఒకటి, అంటే n³ అవుతుంది అనమాట. ఇట్లా కాకుండా ఇక్కడ నుంచి మనం ఈడి దాకా సమ్ము తీసుకున్నాం అనుకో, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సమ్ము తీసుకుంటాం. ఇది ట్రాక్ చేయకుండా డైరెక్ట్ సమ్ ట్రాక్ చేసినాం అనుకో, అప్పుడు ఆల్మోస్ట్ n² అవుతుంది. కానీ మనం ఎఫిషియెంట్ గా ఓన్లీ n కాంప్లెక్సిటీలో మనం దీన్ని కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే జస్ట్ n సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం కరెంట్ సమ్ అన్నది ఫస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఇదే మనది హైయెస్ట్ వాల్యూ అనుకుందాం, అంటే మనదే హైయెస్ట్ వాల్యూ ఈ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం అంటే టోటల్ మ్యాక్సిమం వచ్చేసి కూడా ఫస్ట్ వాల్యూ -2 కరెంట్, ఇంకా టోటల్ మ్యాక్సిమం కూడా -2 ఈడి దాకా. సో దీని తర్వాత మళ్ళా మనం ఈడికి వెళ్ళిన తర్వాత ఈడికి వెళ్తే ఏమవుతుంది, -1 తర్వాత 1 వస్తుంది. సో ఇప్పుడు -1 + 1 ఇంకా -2, ఈ రెండిట్లలో ఏది గ్రేటర్? సారీ, -1 + 1 కాకుండా జస్ట్ 1, దానిలో ఏది గ్రేటర్ అంటే దీనితోటి సమ్ చేసిన వాల్యూ ఇంకా
ఈ వాల్యూ ఇప్పుడు ఈడ ఉన్న వాల్యూ ఈ రెండిట్లో ఏది గ్రేటర్? ఇదే గ్రేటర్ కావాలా? ఈడ వచ్చే కొత్త వాల్యూ గ్రేటర్ కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూ మనం ఇప్పుడు కరెంట్ సమ్ లకి తీసుకుంటాం అన్నమాట. సో మన టోటల్ సమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మన కరెంట్ సమ్ వచ్చేసి ఇక్కడ వరకు, ఇప్పుడు మనకు కరెంట్ సమ్ వచ్చేసి 1 అవుతుంది, ఇక్కడ కూడా 1 అవుతుంది. సో ఈడి దాకా మనది 1 అయితే మళ్ళీ -3 వచ్చింది. సో -3 ప్లస్ 1 గ్రేటా లేకపోయిందనుకో -3 గ్రేటరా? ఆబ్వియస్లీ -3 సారీ -2 గ్రేటర్. సో మనం ఇప్పుడు కరెంట్ సమ్ ఏం చేస్తాం? -2లోనే ఉంచుతాం. ఇప్పుడు -2లో పెడతాం అనమాట కరెంట్ సమ్. కానీ ఫైనల్ సమ్ ఏదైతే ఉందో ఫైనల్ సమ్ ఏది ఈ ఫైనల్ సమ్ ఉంటుంది కదా, ఈ ఫైనల్ సమ్ మాత్రం 1 ఉంటది. ఇదే మాక్సిమం ఉంటది అనమాట ఇప్పటిదాకా. సో ఇప్పుడు కరెంట్ సమ్ -2 వచ్చింది. అయితే ఈ -2 ప్లస్ 4 గ్రేటరా లేకపోతే జస్ట్ 4 గ్రేటరా? చూసుకుంటే జస్ట్ 4 గ్రేటర్. సో ఉత్తి 4 గ్రేటర్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? 4 గ్రేటర్ కాబట్టి ఆ 4 గ్రేటర్ ఈ మన ఫైనల్ మ్యాక్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ మ్యాక్స్ ని కూడా అప్గ్రేడ్ చేస్తావు. 4 చేస్తావు, దీన్ని 4 చేసుకుంటావు, ఇది 4 చేసేస్తావు. దాని తర్వాత ఇంకొక ముందరికి వెళ్తావు అన్నమాట. ఇంకా ముందరికి వెళ్ళి ఇది తీసుకుంటావు. ఇది తీసుకొని -1 ప్లస్ 4 గ్రేటరా లేకపోతే -1 గ్రేటరా? సో -1 ప్లస్ 4 గ్రేటర్, 3 గ్రేటర్ కాబట్టి ఇప్పుడు కరెంట్ మాక్సిమం 3 అని పెట్టుకుంటావు. కరెంట్ సమ్ ఇప్పుడు ఈడ 3 పెడతావు, కానీ 4 ఇప్పుడు ఫైనల్ మ్యాక్స్ ఇప్పటి వరకు 4 ఉంటుంది. అయితే ఇప్పటిదాకా అయిపోయింది, ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు 2 తీసుకుంటావు. ఇప్పుడు 2 ఏం చేస్తావు? యాడ్ చేస్తావు. కరెంట్ సమ్ ప్లస్ 3 ప్లస్ 2 లేకపోతే 2 గ్రేటర్. 3 ప్లస్ 2 గ్రేటర్ కదా. సో ఇది కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. సో మన ఫైనల్ సమ్ వచ్చేసి 5 అవుతుంది. సో ఆ 5 అన్నది ఫైనల్ సమ్ కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు కరెంట్ సమ్ టోటల్ ఫైనల్ సమ్ 1 అవుతాయి. ఇప్పుడు దీనిలో ఇంకొకటి 1 యాడ్ చేస్తావు. 1 యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది? 6 అవుతాయి. 6 గ్రేటర్ కాబట్టి 6 అప్డేట్ అయిపోతాయి ఈడ కూడా. దాని తర్వాత మనకి వచ్చిన కావాల్సిన రిజల్ట్ 6 అన్నమాట. సో మనకు వచ్చేసింది 6 మాక్సిమం. దీని తర్వాత -5 చేసినాం అనుకో ఎట్లాగో లోవర్ అయిపోతుంది. సో ఈ అరే మొత్తానికి ఇక ఇక మళ్ళా ఎక్కువ కాదు, ఈడ 1 ఒకటి అడిషనల్ గా తక్కువ ఉంటుంది అనమాట, ఒక డెఫిసిట్ ఉంటుంది ఇది మొత్తం కంప్లీట్ చేసుకుంటే. సో మనం ఓన్లీ O ఆఫ్ n కాంప్లెక్సిటీలనే సాల్వ్ చేసినాం అనమాట. O ఆఫ్ n లో మనం కంప్లీట్ చేసినాం. ఇది గ్రీడీ కడాన్స్ ఆల్గరిథం అంటారు. సో కడాన్స్ ఆల్గరిథం ఇప్పుడు కోడ్ ఎట్లా అంటే, కోడ్ వచ్చేసి కరెంట్ సమ్ ఈక్వల్ టు నమ్స్ 0 అంటే ఫస్ట్ ఇండెక్స్ ది, ఇంకా ఫైనల్ సమ్ వచ్చేసి ఫైనల్ మ్యాక్స్ వచ్చేసి కూడా ఇదే ఉంటుంది. ఇప్పుడు తర్వాత లూప్ చేసుకుంటాం సెకండ్ ఎలిమెంట్ నుంచి. సో నమ్స్ ఫస్ట్ ఇండెక్స్ టు ఎండ్ డాట్ ఈచ్ డూ నెంబర్ తీసుకొని తర్వాత ఇప్పుడు కరెంట్ సమ్ని చూసుకుంటాం అనమాట. కరెంట్ సమ్ ప్లస్ నెంబర్ గ్రేటరా లేకపోతే నెంబరే గ్రేటరా? నెంబర్ గ్రేటర్ అయితే నెంబర్. ఇప్పుడు
ఫైనల్ మ్యాక్సిమం కూడా అప్డేట్ చేసుకుంటాం. ఫైనల్ మ్యాక్సిమం కరెంట్ సమ్ ఏది మ్యాక్స్ అయితే అది మ్యాక్స్ అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఫైనల్ మ్యాక్స్ ఇక్కడ మనం కాంప్లెక్సిటీ చూద్దాం. ఏంటి కాంప్లెక్సిటీ? చూడు ఓపెన్